హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడీ తెలుగు. ఇది కొత్త గేమ్ ప్లే సోలార్ స్మాష్. సో దీంట్లో మనం మన సోలార్ సిస్టమ్ని స్మాష్ చేసుకోవచ్చు. ఎట్లాగో మనం చేసేది అదే, చెట్లు నరికేస్తూ పొల్యూషన్ పెంచుకుంటూ మన సోలార్ సిస్టమ్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో దాన్నే ఒక గేమ్ రూపంలో అయితే తెచ్చారు. సో మనం ఈ గేమ్ని ఆడదాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ప్లే నొక్కుదాం. నేనైతే ప్లాంట్ స్మాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇట్స్ లోడింగ్. ఓకే, మన ఎర్త్ ఇంకోండి, మన ఇండియా. నేను ఉండేది ఇంకో ఇక్కడ ఇక్కడనే ఉండ నేను. సో అక్కడికి వెళ్ళొద్దు, మన శత్రు దేశం పాకిస్తాన్ కాబట్టి ఒక మిసైల్ తీసుకుందాం. ఇదొద్దు, పాకిస్తాన్ మీదకి ఏదైతే వదిలేస్తున్నా. ఓకే, ఏందే ఇండియా అంత పట్టు రాకుండా పోయిందే. వామ్మో, ఇట్స్ జస్ట్ గేమ్ గైస్. సో ఎవరు సీరియస్ గా తీసుకోకండి, ఇది ఒక గేమ్ అంతే. నెక్స్ట్ ఇంకేంటిది ఇది? ఓకే, ఇదేదో బ్లూ కలర్ లో ఉంది. ఓరేనాయనా, వామ్మో, ఒక్క క్లిక్ చేసా అంతే. ఏంది ఇది? ఈ సైడ్కి వెళ్ళి ఈ సైడ్కి వచ్చేసింది. ఏంది అదే? ఏది నేను చూడలే. ఓకే, ఇక్కడ ఇద్దాం. వామ్మో, అంత రేడియేషన్ గైస్, అదంతా రేడియేషన్. గాడ్జిల్లా దగ్గర ఉంటది కదా, అదే. 2 ముక్కలు చేసేస్తాగండి దీన్ని. 2 ముక్కలు చేసేస్తా. 2 ముక్కలు అయిపోయింది. ఈ బ్లూ కలర్ అంతా ఓజోన్ లేయర్. వావ్, 2 ముక్కలు అయిపోయింది. మన ఎర్త్ మొత్తం కూడా ఏంది ఒక రాలే, మొత్తం గజ్జి చేస్తాను. ఓకే, మళ్ళీ మున్పట్లాగా వేసేద్దాం. మళ్ళీ ఎంతమంది? ఓకే, ఇక్కడ ఎంతమంది చనిపోయారని ఉంటుంది. సో టోటల్ ఇక్కడ 8 బిలియన్ 8,65 మిలియన్ మెంబర్స్ అవుతున్నారు. ఎర్త్ అయితే 100% ఉంది. ఇంకా నో కిల్స్. సో ఇందులో ఒక పాము ఉంటుంది. అంత డేంజరస్ చేస్తుంది అంటే అంత డేంజర్గా చేస్తుంది. యూఎఫ్ఓ తీసుకుందాం. పాము పోతుంది. ఇది వస్తుంది. ఇంకోండి కనిపించిందా? వా, 99% అయిపోయింది. 1,000,000 పీపుల్ అంతమైపోయారు. పాము లెక్క లేదు గాయస్. ముక్కన వాటర్ లెస్ ఎట్లా పోతుంది అట్లా పోతుంది. 6 మిలియన్ పీపుల్ చనిపోయారు ఉంది. ఓ, ఇంత సరిపోదు మనకు. ఇంకా చూద్దాం. ఇవన్నీ లెవెల్ 4 అట. ఓకే, ఇదేంతో కొత్తగా ఉంది, చూద్దాం. మన ఇండియా పక్కకు అంటే చైనా మీద పడుతుంది. అది చైనానైనా బంగ్లాదేశ్ మీద పడింది. ఫస్ట్ మన ఇండియా అంతమైపోయింది. ఏంది అది? డిస్కో లైట్స్ అది. లెట్స్ పార్టీ గైస్. అయిపోయింది. పేలుతుందా? పోతుంది. అరే 7 కెళ్ళి వస్తానే, 7 కెళ్ళి పోతాను ఎవరిని. ఓకే, ఇక్కడ మూన్. అది ఏంటిది అది? ఎస్, మూనే అది. సన్నేడు బాబు. అమ్మ బాబాయ్, సన్ను. ఇక్కడ మన చంద్రాన్ కనిపిస్తుందా? మన అదేంటి మూన్ మీద చంద్రాన్. ఓయ్, ఇంకోటి పోతుంది ఏంటి? అలానే మన సూర్యుడి మీదకి ఆదిత్య L1. పోయి డిస్కో లైట్సే గైస్. ఏమన్నా ఉందా? అప్పటికి ఇప్పటికీ వాయిస్ చేంజ్ అంటే అనిపిస్తే సో చెప్పండి, ఈ వాయిస్ ఎలా ఉందో అండ్ కామెంట్ చేయండి. 4 బిలియన్ మెంబర్స్ చనిపోయారా? ఇక్కడ మొత్తం అందరిని చంపేయాలి. ఇంకా ఏది ఉంది? ఆస్ట్రాయిడ్స్ పడిద్దాం. ఇవేంటి లెవెల్ 80 పోతూనే వస్తాయట. ఎక్కడ లెవెల్స్ అవి మాకు తెలీదు. ఓకే, ఇది ఎక్కువ పవర్గా ఉంది గైస్. చూసారా, ఒక్క దెబ్బకు 5 మిలియన్. ఓర్ నాయన, సూపర్ ఉంది ఇది అయితే. ఎంత రేడియేషన్ అయిపోయింది. ఒక్కడు కూడా బ్రతికిలేడు. ఇప్పుడు అందరు చనిపోయాడు. భూమి పైన ఒక్క మనిషి కూడా బ్రతికిలేడు. అందరిని లేపేసా. జస్ట్ భూమి మాత్రమే ఉంది. అది భూమి లెక్కనే లేదు. కొన్ని 1000 ఇయర్స్ తర్వాత మన భూమి ఇలానే తయారవుతుంది. చూపిస్తా మన భూమి ఎలా తయారైద్దో. ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంది కదా, 1000 ఇయర్స్ తర్వాత ఓర్ నాయన ఏందిరా అదే? పైకి వెళ్ళి ఏమేమో ఊడిపడుతున్నాయి గాయస్. ఓకే, చూపిస్తాగండి 1 మినిట్. జస్ట్ అలా ఊహించుకోండి అంతే. దీన్ని సేమ్ యాసిస్ ఇట్లనే ఉంటుందని చెప్పాను. అట్లా ఎందుకు 1000 ఇయర్స్ అలా జరుగుతుందంటే, ఇప్పుడు మనం చేసేదంతా భూమిని ఖరాబ్ చేసేయడమే కాబట్టి మొత్తం అట్లనే అవుతుంది. ఇంకా లాస్ట్ ఇట్లా అవుతుంది. కొన్ని ఇయర్స్ ముందు మన ఎర్త్ ఎట్లయితే మండుతున్న ఒక బాల్ లెక్క ఉండేదో, కొన్ని 1000 ఇయర్స్ తర్వాత కూడా అట్లనే అవుతుంది. అమ్మ బాబోయ్, ఎంత రేడియేషన్ తోటి పోతుంది అది. సో చెప్పండి, మన ఎర్త్ స్మాషింగ్ ఎలా ఉందో. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వచ్చే వీడియోలో కలుద్దాం. అందరికీ ఉంటా. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ఉంటాను మరి. బాయ్. కామెంట్ చేయండి ఏదో ఒకటి. నెక్స్ట్ ఏ ప్లానెట్ మీద వేద్దాం? నాకైతే మూన్ మీద ఉంది. సో మూన్ మీద అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మూన్ స్మాష్ చేయబోతున్నాం. సో ఉంటా గైస్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.